ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉధృతుల నేపథ్యంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గంగా మారింది. ఈ మార్గం ద్వారా సాధారణంగా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% వెళ్తుంది. ఇరాన్ మేము ఈ మార్గాన్ని మూసేస్తామని హెచ్చరించిన తర్వాత చాలా నౌకలు వెళ్లడం ఆపేశాయి. అయినప్పటికీ కొన్ని నౌకలు రహస్యంగా దాటుతున్నాయి. అవి ఎలా దాటుతున్నాయో చూద్దాం. ప్రతి పెద్ద నౌకలో AIS ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనే ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇది ఆన్లో ఉంటే ఉపగ్రహాలు, ఇతర నౌకలు ఆ నౌక ఎక్కడుందో చూడగలవు. కానీ కొన్ని నౌకలు ఇలా చేస్తున్నాయి: AISను ఆఫ్ చేయడం, ఉపగ్రహాలకు కనిపించకుండా డార్క్ ట్రాన్సిట్ చేయడం, ట్రాకింగ్ లేకుండా నిశ్శబ్దంగా మార్గం దాటడం. ఈ విధంగా దాటే నౌకలను డార్క్ షిప్స్ లేదా షాడో ఫ్లీట్ అంటారు. కొన్ని నౌకలు అధికారికంగా పెద్ద కంపెనీలకు చెందినవి కావు. ఇవి సాధారణంగా ఇరాన్, రష్యా, వెనిజులా లాంటివి ఉపయోగించే శాంక్షన్లను తప్పించుకునే రహస్య నౌకలు. ఈ నౌకలు పాత నౌకలు. వేరే దేశం జెండా, అసలు యజమానిని దాచడం ఇలా పనిచేస్తాయి. అందుకే ట్రాకింగ్ కష్టమవుతుంది. కొన్ని నౌకలు ఇరాన్కు అనుకూలంగా ఉన్న దేశాలుగా తమను ప్రకటిస్తున్నాయి. చైనా ఓనర్ అని సిగ్నల్ పంపడం, ముస్లిం ఓన్డ్ షిప్ అని ప్రకటించడం. ఇలా చెప్తే ఇరాన్ దాడి చేయకుండా వదిలేస్తుంది అనే అనుమానం ఉంది. కొన్ని నౌకలు రాత్రి సమయంలో యుద్ధ కార్యకలాపాలు తక్కువగా ఉన్నప్పుడు నెమ్మదిగా మార్గాన్ని దాటుతున్నాయి. ఇటీవల రోజుకి 100కి పైగా నౌకలు వెళ్లే మార్గంలో ఇప్పుడు కేవలం 1-2 నౌకలే వెళ్తున్నాయి. కొన్ని సందర్భాల్లో AIS తప్పుడు లొకేషన్ చూపించడం, వేరే దేశం జెండా, వేరే కంపెనీ పేరు ఇలా చూపించి నిజమైన మార్గాన్ని దాచేస్తారు. హెర్ముజ్ స్ట్రైట్ పూర్తిగా మూసుకుపోలేదు, కానీ నౌకలు ఈ 5 పద్ధతులతో రహస్యంగా దాటుతున్నాయి. AIS ట్రాకర్ ఆఫ్, షాడో ఫ్లీట్ నౌకలు తమ దేశాన్ని ప్రకటించడం, రాత్రి తక్కువ ట్రాఫిక్ సమయంలో ప్రయాణం.